జై మాతాకి ఏషియన్ ట్రేడ్ డ్రెస్ మెటీరియల్స్ 425 ఆవశ్యకతపై ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ప్రజా పర్యవేక్షక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ఎమ్మెల్యేలు నక్క ఆనంద్ బాబు, శ్రావణ్ కుమార్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ సప్లైన్ చట్టం అమలుకు ముందే రూల్స్ రూపొందించాలని ఏపీ స్టడీ సర్కిల్ చీఫ్ కన్సల్టెంట్ సుబ్రహ్మణ్యం, ప్రజా హక్కుల పర్యవేక్షక జాతీయ కన్వీనర్ సత్యబాబు బోస్ డిమాండ్ చేశారు. అప్పుడే దళిత గిరిజనులకు సప్లైన్ ఫలాలు దక్కుతాయని తేల్చి చెప్పారు. శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ప్రజా పర్యవేక్షక కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఏపీ బడ్జెట్ కమిటీ, సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్ ప్రతినిధులు, పర్యవేక్షక కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొండపల్లి సాల్మన్ పాల్, జిల్లా కన్వీనర్ కూచిపూడి బెన్హర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం, సత్యబాబు బోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ జనాభా 16.2 నుండి 17.1కి పెరిగిందన్నారు. జనాభాకు అనుగుణంగా గత ఏడాది సప్లైన్ చట్టం చేసిన రూల్స్ మాత్రం రూపొందించలేదని అన్నారు. రూల్స్ను యుద్ధ ప్రాతిపదికన రూపొందిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి సంపూర్ణ సంక్షేమ ఫలాలు దళితులకు అందుతాయని సుబ్రహ్మణ్యం, సత్యబాబు బోస్ వివరించారు. అంటే మన ఎస్సీ సప్లైన్ ప్రకారం ఏంటంటే మన రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాలకి ఎంత జనాభా అయితే ఉన్నారో అదే నిష్పత్తిలో ప్లాన్ బడ్జెట్ కూడా కేటాయించాలి అన్నటువంటిది ఇది మన చట్టం చెబుతారు. కాబట్టి మన జనాభా ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం 17.1% ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రణాళిక నిధుల్లో కూడా 17.1% ఇంచుమించుగా 4,584 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ సప్లైన్ కింద ఖర్చు పెట్టాలని చెప్పి మనకి చెప్తున్నాం. చట్టం వచ్చినప్పటి నుంచి షెడ్యూల్ క్యాస్ట్ సప్లైన్, టెర్రస్ సప్లైన్ చట్టం వచ్చినప్పటి నుంచి 2013 నుంచి ఇప్పటి వరకు కూడా వీటికి రూల్స్ అనేది లేకపోవడంతో ఈ నిధుల వినియోగాన్ని గురించి ప్రశ్నించడానికి వీలైనటువంటి స్థితి రాష్ట్రంలో ఉంది. ఆ కారణంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏమంటే ప్రజా పర్యవేక్షణ కమిటీగా రూల్స్ వెంటనే ఈ చట్టాన్ని తీసుకొని రూల్స్ తీసుకొని వచ్చి అలాగే చట్టంలో చెప్పినటువంటి అనేక విషయాలు, పొందుపరిచిన విషయాలన్నీ కూడా స్కీములుగా రూపొందించి వ్యక్తి, కుటుంబము, గ్రామము అభివృద్ధి ఎలా తీసుకొని రావాలనే స్కీమ్స్కు ఆ ప్రాతిపదికలో తీసుకొని రావాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆర్టీసీ పరిరక్షణ కోరుతూ